ఇంత ఘోరాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి తల్లికి, తల్లి తర్వాత తండ్రికి ఇద్దరిని చంపేసింది. అంతగా ప్రేమించినోడిని పెళ్లి చేసుకోవాలి అంటే ఇదే మార్గమా? ఇంకా వేరే మార్గాలే లేవా? వెళ్ళిపోయేది. ఇన్కేస్ కులం తక్కువ అని చెప్పినప్పుడు ఎలాగైనా సరే అతన్నే చేసుకోవాలని నువ్వు అనుకుంటే, పెళ్ళే చేసుకోకుండా ఉన్నావంటే ఈమె చేసుకోవడం లేదని ఏదో ఒకటి చేస్తారు కదా. కాలంలో అన్నేళ్ళు చదువు చెప్పి పెంచి ఒక నర్సును చేసిన తల్లిదండ్రుల కన్నా ప్రేమించినోడే గొప్ప. ఓకే, ఒప్పుకుంటాం, వెళ్ళిపో ఇంట్లో నుంచి. అంతేగాని తల్లిదండ్రుని చంపడం ఏంటి? ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపినంత మాత్రాన నీ పెళ్ళి అతనితో జరిగిపోతుంది అనే ఆలోచన ఏంది? ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని అందరినీ చంపేస్తున్నారు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని చంపేస్తున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళని. ఇప్పుడు పోలీసులకి పట్టుబడిపోయినావు ఎట్లా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళందరినీ చంపేస్తావా? పోలీసులందరినీ చంపేస్తావా? లేకంటే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడిని కూడా ఎవరినో ఒకరిని చంపేసి పోలీస్ స్టేషన్కి వచ్చారా మనం ఇద్దరం హాయిగా ఉందాం అనుకుంటున్నావా? ముందు ట్రెండ్ ఏముండిందంటే అమ్మా నాన్న అబ్బాయిల్ని చంపేసేయడం, అమ్మాయిల్ని చంపేసేది ఉండేది. ఇప్పుడేమంటే అమ్మాయిలు తెగించి పెళ్లి చేసేసుకొని ఎఫ్ఐఆర్ పెట్టుకునేసి మొగుళ్ళని చంపేస్తున్నారు. ఇంకా పెళ్లికి ఒప్పుకోవడం లేదనేసి తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు? మీకు అసలు అర్థమవుతుందా? మీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేయండి, నచ్చకపోతే పేరెంట్స్కి చెప్పండి, ఒప్పించండి. ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వచ్చి పెళ్లి చేసుకోండి. ఇట్లాంటి పనికిమాల పనులు చేయకండి.